ఎలా ఉంటుంది మన ఇంట్లో వండుకున్నట్టు కూరలు గట్ట అన్ని బాగానే ఉంటున్నాయా? ఏదో పేదవాళ్ళకి పెడుతున్నాం కదా, ఏది పెడితే అది పెట్టేస్తున్నాం. బాగుండే చక్కగా బాగుండే తింటున్నారు అందరూ చక్కగా. ఏమేమి పెట్టారమ్మా మీకు ఈరోజు? పచ్చడి చేసి పెట్టారు, కూర పెట్టారు, పెరుగు బాగుందండి. భోజనం మాత్రం బాగుంది. అది భోజనం బాగుంది. ఏం చెప్తారు చంద్రబాబు నాయుడుకి? మరి పేదవాళ్ళందరికీ కడుపు నిండాలని ఈ పథకం పెట్టారు కదా. అసలు చక్కగా తింటున్నాం. అన్నపుణ్యం అంట అందరూ తింటున్నారు చక్కగా. అది అదే ఒకవేళ అన్నా క్యాంటీన్ లేకపోతే పరిస్థితి ఏంటమ్మా? ఎక్కడ ఎంత పెట్టి కొనుక్కోవాల్సి వచ్చేది భోజనం చేయాలంటే హోటల్కి పోతే? చాలా డబ్బులు అవుతాయి అండి, అందరూ తినలేరు. ఇక అన్నపుణ్యం అంటేనే తింటున్నాం. లోకేష్ గారి పుణ్యం అంట, అన్నపుణ్యం అంట. ఓకే. మరి గత ప్రభుత్వం వాళ్ళు ఈ పథకం పనికిరాదు, ఈ పథకం ఎందుకు వేస్ట్ అని చెప్పి తీసేశారు కదా. కాదండి, ఇది ఏ విషయంలో వేస్ట్ కాదు. ఇది చక్కగా పేదల కడుపులు అందరూ నిండుతున్నాయి. అది నేను అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి వస్తాను, తింటున్నాను. మరి ఆయన పుణ్యమేగా. అది హాస్పిటల్కి వచ్చి ఇక్కడ నుండి వచ్చారు మీరు? మందడం నుంచి వచ్చి కన్ను చూపించుకొని ఇక్కడ దిగి భోజనం చేస్తున్నాం. మరి ఉండబట్టే కదా ఆయన పెట్టబట్టే కదా తింటుంది. అందరూ చాలా మంది తింటున్నారండి, అందరు కడుపులు నింపుతున్నారు. అది అన్నా క్యాంటీన్లో ఏం పెడుతున్నారు? ముష్టి అన్నం పెడుతున్నారు అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. అవన్నీ ఒట్టి మాటలు నమ్మొద్దు అసలు. కడుపుకు చక్కగా అందరూ తింటున్నారు, పేదలు మొత్తం తింటున్నారండి. అన్నానికి ఏమి ఎవరు కొరత పడతలేదు. చక్కగా మరి అంతమంది వస్తున్నారంటే బాగుండబట్టే వస్తున్నారు, బాగా తింటున్నాం. ఎలా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది కదా, ఈ 10 నెలల ప్రభుత్వ పనితీరు చూస్తే ఏమనిపిస్తుంది? బాగుందండి, ఆయన ప్రభుత్వమే బాగుంటుంది. ఎప్పుడు మునుపట్టానే పెట్టించారు, బాగా తిన్నారు. మళ్ళీ ఇప్పుడు బాగా పెడుతున్నారు. అన్నపుణ్యం అంటే తింటున్నాం. మరి మందడం అంటున్నారు మీద రాజధాని ప్రాంతం, మరి ఎలా ఉంది? అమరావతి పనులు జరుగుతున్నాయా? జరుగుతున్నాయండి. చూసి ఎలా ఉండదు అమరావతి? గతంలో ఇక పాత రోజులు కదండి, ఇప్పుడు కొత్త రోజులు బాగా చేస్తున్నారు. లోకేష్ గారు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి బాగా చేస్తున్నారు. అది